ఈరోజు 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి వారి నోట వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్. మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే, రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరే స్వయంగా చెప్పారు 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని. ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు 49,000 కోట్లు అవసరమని. మీరు 40,000 కోట్లు అన్నారు. అదే మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 17,000 కోట్ల రూపాయలే. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానీకాన్ని నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవైపు 15 ఆగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, 13,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదు, మేము ఇంకా రుణమాఫీ జరగడానికి మాకు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన మొదలైతే మీరు వెంటనే ఒక సబ్ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్టు నివేదిక ఇవ్వలేదు. మీరు వెంటనే 35 రోజుల క్రితం మీరు వెంటనే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి అడిగారు. కానీ ఆగస్టు 16 నుంచి స్పెషల్ డ్రైవ్లో, ఆగస్టు 16 తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్లో మరి 35 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎంత డాటా కలెక్ట్ చేశారు, ఆ డాటా ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టారు, మరి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమంది రైతాంగానికి రుణమాఫీ జరగాలనేటువంటి కనీస ఇన్ఫర్మేషన్ కూడా మీరు పెట్టకపోవడం అనేది ఎంత శోచనీయమో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా దాని వివరాలు కూడా ఎక్కడ మీరు పొందుపరచలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నది. రైతు భరోసా ఇస్తామని చెప్పారు, దానికి పేరు మార్చుకున్నారు. 15,000 కోట్ల రూపాయలు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పినటువంటి మీరు 10,000 ఎట్లా సరిపోతాయి, 10,000కు బదులు 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. గతంలో ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు పడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపిందని చెప్పి మీరు దాని తర్వాత పెంచుతామన్న డబ్బులు పెంచకుండా అవే 10,000 కాడికి పూర్తిగా పంచకుండా ఇంకా వచ్చిన ఖరీఫ్ సీజన్లో 15,000 పెంచుతామని చెప్పి మరి గత సీజన్లో 5,000 బ్యాలెన్స్ ఏదైతే ఇచ్చిన కాడికి తీసుకోండి, మిగిలిన 5,000 రూపాయలు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి 5,000 కొట్టినావు. ఇప్పుడు 15,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదంటే మీ ఆలోచన విధానం ఏంది? అసలు ఇప్పటి వరకు దాని మీద
మీరు వేసినటువంటి కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కూడా మీరు బయట పెడతలేరు. దానికి కావాల్సిన నిధులు ఎట్ట సమకూరుస్తారో మీరు చెప్పడం లేదు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు తెలియజేయడం లేదు. అంటే మీరు రైతు భరోసాకి ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు? మళ్ళీ రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం ఏమన్నా తీసుకుని పోతున్నారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న సమస్య లేదు. మీ మెడలు వంచుతామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, మీరు చెప్పినటువంటి ఎన్నో అంశాలు క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు ఏ రిపోర్ట్ ఇచ్చిందో చెప్పకుండా కౌలు రైతులకు ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మీరేమో ఇస్తామంటుంటే తుమ్మల నాగేశ్వరరావు గారేమో కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలన్నట. కౌలు రైతులు యజమానితో మాట్లాడుకుంటే అంటే మీరు ఒకరికే ఇస్తారు, అది యజమానికి ఇస్తారు, యజమాని దగ్గర నుంచి తీసుకోమని చెప్పి మీరు చెప్తా ఉన్నారంటే మీరు ఎంత పచ్చి అబద్ధాలతోటి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. వారికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, ఆ గుర్తింపు కార్డు ఊసేలేదు. ఆ గుర్తింపు కార్డుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటే మీరు రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఇది అవునా కాదా మీరు ఒకసారి మరి ప్రజానీకానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మీరు ఒక మాట ఇంద్రమ్మ రైతు భరోసాట, ఇంద్రమ్మ రైతు భరోసాలో మీరు ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు కదా. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఈరోజు ఊసేలేదు. దాన్ని రైతాంగంతో వ్యవసాయంతో అనుసంధానం చేస్తామన్నారు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడరు. రైతు ఇంద్రమ్మ రైతు భరోసా పేరు మీద ఉపాధి హామీ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసి అట్టడుగు బడుగు బలహీన వర్గాల జీవితాలతోటి మీరు కేవలం చెలగాట మాడటమే కాదు, వారి ఓటు బ్యాంకుని మీరు ఓట్లుగా మార్చుకోవడానికి అబద్ధాలు చెప్పినట్టుగా రుజువైతా ఉన్నది. ఉపాధి హామీ కూలీలను మోసం చేశారు, కౌలు రైతుల్ని మోసం చేశారు, రైతాంగాన్ని మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మీరు మోసం చేసుకుంటూ ఈరోజు కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. వడ్లకు బోనస్ ఇస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు దాని అంశం ఎందుకు మాట్లాడతలేరో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి బోనస్ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో, కానీ సన్న వడ్లకని ఇక్కడ చెప్పలేదు. ఈరోజు పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడం అంటే ఈరోజు మీరు అత్యధికంగా సాగు చేసేటువంటి వడ్లు దొడ్డొడ్లు, మరి దొడ్డొడ్లను మీరు బోనస్ ఇవ్వకుండా కనీసం 20% కూడా పండించినటువంటి సన్నడ్లకు మాత్రమే మీరు బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు లెక్కలు తప్పు చెప్తా ఉన్నారు. 1.47 లక్షల టన్నుల దిగుబడిలో కనీసం 25,000 దిగుబడి కూడా సన్నడ్లు ఉండవు. కానీ మీరు సగానికి ఎక్కువ సన్నడ్లే ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మీ నాగార్జున సాగర్ కిందనో, మీ హుజూరాబాద్లోనో, మీ హుజూర్ నగర్లోనో, లేకుంటే మీ కోదాడలోనో పండుతాయేమో, కానీ సన్న వడ్లు తెలంగాణ ప్రాంతంలో పండించేది అత్యధికంగా దొడ్డు వడ్లు మాత్రమే అన్న సంగతి తెలుసుకోవాలా. తెలిసి కూడా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సన్న వడ్లు కనీసం 20% కూడా పండవు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సన్న వడ్లు ఆల్రెడీ మార్కెట్లో 3,200 రూపాయలు ఉన్నాయి. మీరు ఇచ్చే బోనస్ తోటి అది 2,500కు ఎవడు ఆ సన్న వడ్లు కొనరు, మీకు అమ్మనే అమ్మరు. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్లోనే 3,200కు సన్న వడ్లు కొంటా ఉంటే మీరు ఇచ్చేటువంటి 2,500కో 2,600కో సన్న వడ్లు ఎవరు మీ కాడ అమ్మరు. కాబట్టి ఈ బోనస్ అనేది బోగస్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇలాంటి బోగస్ మాటలు మాట్లాడి ప్రజానీకాన్ని మభ్యపెట్టి మోసం చేసి మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సన్నాయి నొక్కుడు కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది తప్ప మీరు ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు, ఈ రకమైనటువంటి
బూటక మాటలతోటి కాలయాపన చేసేటువంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని రకాలుగా మోసం చేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఒక వడ్డ సంగతే కాదు, కందుల సంగతి, సోయాబీన్ సంగతి, పత్తి సంగతి, పసుపు సంగతి, చెరుకు సంగతి, జొన్నల సంగతి, గోధుమల సంగతి, మరి ఇవన్నిటి సంగతి ఎందుకు మీరు మాట్లాడతలేరు? వాటికి ఇవ్వాల్సినటువంటి రేట్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాటికి ఇవ్వాల్సినటువంటి మరి బోనస్ గురించో మరి ఎంఆర్పి గురించో మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కేవలం మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒక మాటలతోటి గారడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా రైతాంగానికి మీరు న్యాయం చేయాలన్న ఆలోచన మీ ప్రభుత్వానికి లేదు. మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి రుజువైందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను.